చేయకు. నేను నీతో మాట్లాడదామని వచ్చాను. మాట్లాడు. మరేమో పొద్దున్నే నేను ప్రేమించట్లేదన్నాను కదా, అదంతా అబద్ధం. నిజానికి మిమ్మల్ని చాలా చాలా ప్రేమించేస్తున్నాను అనుకోండి. తెలుసు, నాకు తెలుసు. నీ ఫస్ట్ మీటింగ్ లోనే నువ్వు నాకు సైట్ కొడుతున్నావని నాకు తెలుసు. ఫోన్లో ఏదో అందంగా ఉన్నానని వెంటపడ్డాడు, మగాళ్ళంతా అంతే కదా అనుకున్నాను. నువ్వు ఐ లవ్ యూ చెప్పినా అంత ఫీల్ అయ్యేదాన్ని కాదు, కానీ నువ్వు నా దగ్గర ట్రిక్స్ ప్లే చేసావు చూడు, అందుకు నాకు కాలింది. సారీ సారీ సారీ, నన్ను క్షమించవా ప్లీజ్. ఏంటి, అందంగా ఉంటే ప్రేమించేస్తావా? ఐశ్వర్యరాయ్ నాకంటే అందంగా ఉంటుంది, ప్రేమించేస్తావా? ఎవరు ఎవరు చెప్పారు ఐశ్వర్యరాయ్ నీకంటే అందంగా ఉంటుందని? నీ అందం మీద ఒట్టేసి చెప్పు, ఐశ్వర్యరాయ్ నీకంటే అందంగా ఉంటుందని. కాదనుకో, కానీ అందరూ అంటారు కదా. అందరూ అంటే మాత్రం అందగత అయిపోతా? నేను ఒప్పుకోను. నో నెవర్. పడింది పుట్లో. మరి నా సంగతి ఏంటి? ఎప్పుడు వచ్చి కనిపించమంటారు? ఏయ్, ఏంటి కలిసేది? నువ్వు నన్ను ఎంత పొగిడినా నేను నిన్ను లవ్ చేయను. అయినా పొగటం ఏంటి? నేను అందగత్తను కనుక అందరు నా వెంట పడతారు. నువ్వు ఈ టైంలో ఇంటికి వచ్చి చాలా తప్పు చేశావు. పొద్దున్న నువ్వు చేసిన దానికి ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి పంపిస్తాను. ఏంటి, నా థైస్ బాగుంటాయా? వాటిని దాచేయాలా? ఏం మాట్లాడావో గుర్తుందా? నిన్ను వదలను, నిన్ను వదలను, 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 వదలను. ఎవరు నదులు? ఇంకెవరు? వచ్చాడా అది. పొద్దున ప్రేమించట్లేదని పెద్ద బిల్డప్ ఇచ్చి ఇప్పుడొచ్చి బతిమాలుతున్నాడు. ఇక్కడెవరు లేరే. ఏడి లేదే, వచ్చాడు. గోడ దూకి మెట్లెక్కి లోపలికొచ్చాడు. ఏంటి, మనం తలుపేసుకుని లోపల పడుకునుంటే గోడ దూకి మెట్లెక్కి లోపలికొచ్చాడా? ఏదో కలగనుంటావు. అయితే నేను ఐశ్వర్యరాయ్ కంటే అందగతనని చెప్పటం, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం అదంతా కలే. కానీ కల్లో కూడా నేను ఐశ్వర్యరాయ్తో పోల్చుకోకే. కావాలంటే అక్కడ అద్దం ఉంది, చూసుకో. వీడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. ప్రిన్సిపల్, అమితాబ్ బచ్చన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. క్లాసులు ఎగ్గొట్టి ఎక్కడ తిరుగుతున్నారేంట్రా? మీరు కాలేజ్ ఎగ్గొట్టి ఇక్కడ తిరుగుతున్నారే? చెప్పు తెగొద్దే. నువ్వేంట్రా పబ్లిక్ లో నిలబడి తెగ చదివేస్తున్నావు? నీ చదువు నలుగురికి ఉపయోగపడాలని మీరే అన్నారు కదా సార్, అందుకే నలుగురిలో చదువుతున్నా. ఆహా, అబ్బా, ఏంటి మీకు బీపీ డౌన్ అయిపోతుంది? గడకరకు షూట్ వేసినట్టుంది. ఆవిడ పిలిచేది మిమ్మల్ని కాదు, నన్ను. మిమ్మల్ని అంట. స్టూడెంట్స్. అబ్బా వెళ్ళండి సార్, ఆవిడంత మక్కువగా పిలుస్తుంటే స్టూడెంట్స్ అంటారేంటి? దీన్ని అలుసుగా తీసుకుని రేపటి నుంచి మీరు గుడ్ మార్నింగ్ చెప్పడం మానేస్తారు. మీ గుడ్ మార్నింగ్ తగలయ్యా. జయపత్రి మీకోసం వెయిటింగ్ సార్. మీ బక్క పర్సెంట్లో ఆవిడకి ఏమి నచ్చిందో ఏంటో బలంగా వెళ్ళి నీరసంగా రండి. మీ కాలేజీలో ఎవరికి చెప్పం. మీరు చెప్తారు. అబ్బా చెప్పలేండి సార్, చెప్పలేండి సార్. ఆవిడ మిమ్మల్ని మాట అనుకున్న లోపు పోండి, వెళ్ళండి. రే సీను, నువ్వు ఫాలో అవరా. రే మీ ఆది ఇంట్లో ఉంటావు, వచ్చాయి. ఎరా కూరలు ఎలా ఉన్నాయి? ఫ్యూచర్ మీద భయం పోయింది. నిన్ను అడ్డు పెట్టుకుని రెస్టారెంట్ పెట్టేయచ్చు. మిరపకాయ కారం కారం, మంచినీళ్ళు తాగు. ఏంట్రా అది చిన్నపిల్లలా? ఏంటిది? నీ భోజనం చేయొచ్చు కదా. ఏ మీ బాబాయ్ తినిపించాలా? ఊరే మావా, పేరుకే ఈ వేళ్ళురా. చిన్నతనంలో మా అమ్మ నాకు తినిపించేది. మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి ఇదిగో మా బాబాయే నాకు తినిపిస్తున్నాడు. నాకు నేనుగా ఎప్పుడు అన్నం తినలేదు, తినలేను. నువ్వు తిన్నానా? ఏమైందిరా? ఒరే మన ప్రిన్సిపల్ ఈ నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడే. రే ఏం జరిగిందిరా? ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? మీరే రండి రండి.
డ్రెస్ రిమూవ్ చేయండి. మీరు డ్రెస్ తీసేయండి. నేను కూడా నైటీ వేసుకొని వస్తాను. సెక్సీ. ఆ బనియన్ కూడా తీసేయండి. బాడీ కొంచెం వీక్. తీసేయండి ప్లీజ్. No. Children, మిమ్మల్ని రోజు బూస్ట్ తాగమంటే తాగట్లేదు. తాగకపోతే ఈ అంకుల్ బాడీ చూసారుగా, పెద్దయ్యాక ఇదిగో ఈ అంకుల్ లాగే చండాలంగా తయారవుతారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఇక్కడ ఉన్నారేంట్రా? ఏదో మీరు ఉన్నారు కదా అని నిన్న బాగా చాలా, అందుకే బాగా వీక్ గా ఉన్నారా? వీగితే ఉందరా. మరో 2 కప్పులు బూస్ట్ తాగారనుకో మళ్ళీ చార్జ్ అయిపోద్ది. అంటే విషయం మొత్తం తెలిసిపోయిందా? ఏ విషయం? మాకు ఏ విషయం తెలీదే. తెలియకపోతే బూస్ట్ అని ఎందుకు అన్నారా? మీకు ఎనర్జీ అవసరం కదా సార్. సచిన్ తెండూల్కర్ అంటుంటాడు కదా, బూస్ట్ ఈ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. థ్యాంక్స్. బస్ స్టాప్ కెళ్ళా. నాకు పని ఉంది. మాకు పని లేదండి. పదండ్రా. ఏంటి సార్ బూస్ట్ సీక్రెట్? అవసరమా? తెలుసుకుందామని. అక్కర్లేదు. తను మాట్లాడితే కానీ మాట్లాడద్దు. తను మాట్లాడితే కానీ మాట్లాడద్దు. 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 అది అరే హాయ్ నందిని. ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? నువ్వు మాట్లాడకూడదు అని అనుకుంటున్నావు కదా. అదేంటి నేను మనసులో అనుకుంటే నీకెలా తెలిసింది? అదేనమ్మా అందగత్తెల సైకాలజీ. మీరు మనసులో అనుకునేవన్నీ మీ ఫేస్ లో కనపడిపోతుంటాయి. హ్మ్, ఇంకా ఏమీ లేదు. పైన ఆకాశం కింద భూమి మధ్యలో మనం. నేను అడిగేది అది కాదు. మరి ఆ, నా కాటుకెలా ఉంది? నల్లగా ఉంది. ఏ నవ్వే తల్లి. ఆ? అబే ఏం లేదు. నీ నవ్వు చాలా అందంగా ఉంటేను. వస్తానే. వస్తమానం దీన్ని పొగలేక చస్తున్నాను. ఛీ. తనకి తనుగా చెప్పడం ఏదో ఒకటి చేయాలి. నేను చేసే హెల్ప్కి నువ్వు ఎంత ఇచ్చినా నా రుణం తీర్చుకోలేవు. అదే కొంచెం ఆలోచించి ఇస్తే. ఎంతో కొంత ఇస్తానులే. ముందు ఇంత మాట్లాడించు. అలా అంటే కాదు, ఇంత నువ్వు మాట అనుకుంటే బాగుంటది కదా. ఏదో నీ పేరు చెప్పి ఒక సెకండ్ హ్యాండ్ అమౌంట్ అనుకుంటా. అంతా ఓ 20,000. 20,000 అంటే ఒకేసారి ఇవ్వడం నా వల్ల కాదు. 3 ఇన్స్టాల్మెంట్స్ కింద ఇస్తాను. పర్లేదు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చేస్తే అది నేను వాడికి ఇచ్చేసి ఏదో రకంగా ఫైనాన్స్ తెచ్చి. ఇదేంటి 100? ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గా ఇది ఉంచు. మిగతా 19,900 2 ఇన్స్టాల్మెంట్స్ గా ఇస్తాను. బాబాయ్ నందిని అని నా క్లాస్మేటు. నీతో ఏదో మాట్లాడాలంటేను. చెప్పమ్మా. పర్లేదు చెప్పు. అది పోనీ నువ్వు చెప్పరా. అంటే బాబాయ్ చెప్పేస్తానే. అది ఈ అమ్మాయి ప్రేమించింది. నీతో మాట్లాడి నీ రికమెండేషన్ కోసం. మీ ఇద్దరు ప్రేమించుకుంటే మధ్యలో నా రికమెండేషన్ ఎందుకు? చిచి వీణా. అదేంటి అంత చండాలంగా చీచి అన్నావు? సారీ. సారీలకి మొత్తం ఇన్స్టాల్మెంట్స్ ఉండవు, ఈజీగా చెప్పేస్తారు. శ్రీను క్వైట్. ఆ? అంకుల్ నాకు ఆది అంటే ప్రాణం. ఎందుకంత ఇష్టం అని మాత్రం అడగండి. ఇష్టం అంతే. తనకి నేనంటే ఇష్టమో కాదో ఏం తెలియకుండా మాట్లాడతాడు. పెద్దవారిగా మీరే తనతో మాట్లాడి. చూడమ్మా, ప్రేమంటే ఉద్యోగం కాదు రికమెండేషన్ చేసి పెంచడానికి. పోనీ పెద్దవాడిగా మాట్లాడదామంటే ఇది పెళ్ళి కాదు. నీ ప్రేమ గురించి నాకు తెలియదు కానీ మా వాడి గురించి నాకు బాగా తెలుసు. ఓ 70 కేజీల బంగారాన్ని మనిషి రూపంలో పోతపోసి దానికి ప్రాణం పోస్తే అది మా వాడు. తొందరగా పట్టు, ఎప్పుడు తాకట్టు పనికొస్తాడు. నువ్వు నోరు మొయ్యరా. ఆ. చూడమ్మా, నువ్వే మా వాడి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడు.